పొటాటో అండ్ గ్రీన్ పీస్ సమోసాస్ అంట. హాయ్ హాలీ. ఓ ఇది స్ట్రాబెరీ అనుకున్నాను, ఇది స్ట్రాబెరీ కాదు, కాక్రోచ్. నేను పెట్టే వీడియోలన్నీ మీరు చూసేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయాలండి. కొట్టేశారా? ఇంక స్టార్ట్ చేద్దాం పదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను. సో మనకి హైదరాబాద్లో నీలోఫర్ చాయ్ ఎంత ఫేమస్, ఇక్కడ ఆస్టిన్లో మొజట్స్ కాఫీ అంత ఫేమస్. అక్కడ చాయ్ ప్లస్ మస్కబన్ ఇవన్నీ ఎలా ఫేమస్, ఇక్కడ కూడా మనకి కాఫీతో పాటు చాలా ఇన్ హౌస్ డెజర్ట్స్ అయితే ఫేమస్ అంట. అసలు ఇప్పుడు దాకా ఆస్టిన్లో ఉంటూ మొజట్స్ కాఫీ తాగకపోవడం ఏంటి అని చాలామంది అయితే అడిగారు నన్ను. సో ఫస్ట్ టైం ట్రై చేయడానికి వెళ్తున్నాము. సో నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నిజంగా మొజట్స్ కెఫే అంత బాగుందా, అంత హైప్ లేపే అంత ఉందా, అది వన్ ఆఫ్ ద డెస్టినేషన్లో పెట్టుకోవచ్చా అనేది ఈరోజు మనం చూసి చెప్పేద్దాం. వచ్చేయండి నాతో. సో మనం ఫైనల్గా అయితే మొజట్స్ కెఫేకి వచ్చాం గైస్. ఇంకా మనకి పార్కింగ్ దొరకడానికి ఆల్మోస్ట్ 10 minutes పట్టేసింది, వీకెండ్ అవ్వడం వల్ల. ఇంకా కొంచెం దూరంగా కనిపిస్తుంది చూడండి, అదే లేక్ ఆస్టిన్ అంటారు. సో దాని వ్యూలోనే ఈ కెఫే కట్టారు. గైస్ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. అసలు మీకు చూపిస్తాను ప్లేస్ ఎలా ఉందో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. నమ్ముతారో లేదో కానీ చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు గైస్. అసలు ఈ లేక్ వ్యూ చూస్తూ ఉండిపోవచ్చు. కొంచెం ముందు వచ్చినా సరిపోని అనిపిస్తుంది, కొంచెం ముందు వచ్చినా చాలా బాగుంది అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, ఇక్కడ కొన్ని మూవీస్ కూడా స్క్రీనింగ్ అవుతున్నాయి. దాంతోపాటు మనకి రివర్లో కూర్చొని తినడానికి రాఫ్ట్స్ కూడా రెంట్కి ఇస్తారంట. ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్లేస్కి మాత్రం మనం 10 out of 10 ఇచ్చేయచ్చు, అంత బాగుంది. ఫస్ట్ అయితే ఆర్డర్ అక్కడ తీసుకోవాలి. మనం లైన్లో అయితే నుంచున్నాము, ఫుల్ లైన్ ఉంది. మ్యాజిక్ లేదంటే ఈరోజు వీకెండ్ అనో తెలియదు, బట్ కొంచెం రష్గానే ఉంది. సో మనం అయితే లైన్లో వెయిట్ చేసి మన ఆర్డర్ని అయితే ప్లేస్ చేద్దాం. హాయ్ హాలీ. ఓ నైస్. వెరీ కూల్. సో ఇక్కడైతే మనకి మెనూ ఉంది. సో హైలైట్ ఏంటంటే మనకి ఒక పొటాటో, ఇక్కడ చూడండి పొటాటో అండ్ గ్రీన్ పీస్ సమోసాస్ అంట. సో ఇక్కడ సమోసాస్ కూడా ఉన్నాయి. మేబీ మరి ఇండియన్స్ ఎక్కువ మంది రావడం వల్ల ఆర్ దేనివల్ల తెలియదు, వాళ్ళు సమోసాస్ కూడా అమ్ముతున్నారు. అసలు లోపల చూడండి. సో గైస్ ఇదే మొజట్స్ కెఫే అంట. ఇంక ఇక్కడికైతే లోపలికి వచ్చి మనం ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా ఆర్డర్ చేసుకొని మనం ఐటమ్స్ తీసుకొని డైరెక్ట్గా మన టేబుల్ దగ్గరికి వెళ్ళి తినేయడం. ఇవన్నీ చూడడానికి అయితే సూపర్ ఉన్నాయి. ఇది దుబాయ్ చాక్లెట్ కేక్ అంట, ఇది ఒకటి ట్రై చేద్దాము. సో దుబాయ్ చాక్లెట్ కేక్, ఇది స్ట్రాబెరీ చీజ్ కేక్, ఇది చాలా ఫేమస్ అని విన్నాను. బట్ అది మనకి చీజ్ కేక్లు అంతలా నచ్చవు. ఇది పీనట్ బటర్ బార్ అంట. ఇది కుకీ క్రోసెంట్ కుకీ అంట, అంటే క్రోసెంట్ షేప్లో ఉండే కుకీ అంట. అండ్ వీళ్ళు ఫ్రూట్ బౌల్స్ కూడా అమ్ముతున్నారు. జస్ట్ ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకేముండవు. అంటే డైటింగ్ అది చేసేవాళ్ళు, మనకు కాదు, డైటింగ్ అది చేసే వాళ్ళకి ఓన్లీ ఫ్రూట్స్ ఉంటాయి. సో ఈ డెజర్ట్ ఆప్షన్స్ చూడండి. ఇది ఆస్టిన్స్ ఫేమస్ బ్రౌనీ అంట, ఈ బ్రౌనీ. నెక్స్ట్ ఓరియో చాక్లెట్ కప్ కేక్ చూడండి ఎలా ఉందో. అసలు ఈ డెజర్ట్స్ అన్నీ చూస్తుంటే నాకు ఫుల్ మొత్తం అన్నీ ఒక్కొక్క ఐటెం ట్రై చేసేయాలనిపిస్తుంది. కానీ చీజ్ కేక్లు ఇవన్నీ కనిపించేంత టేస్ట్ ఉండవు. సో మనం ఆర్డర్ చేసేది
స్పినాచ్ అండ్ ఫెటా ఎంపనాడా అయితే ఆర్డర్ చేస్తున్నాము. సో అదైతే వెజిటేరియన్లో అది వన్ ఆఫ్ ద ఆప్షను. సమోసాస్ మనకి బయట దొరికేవే కాబట్టి సమోసాస్ అయితే ఆర్డర్ చేయట్లేదు. సో కెన్ ఐ గెట్ వన్ ఎంపనాడా, ఫెటా చీజ్ అండ్ spinach? Yeah, and one brownie. Like we have seen like 2 brownies. One is Austin famous and one is Mozart's famous. So what is the difference? Honestly, it's just the Mozart's famous brownies just like are like homemade brownie, like a really good brownie. Okay. Yeah, it's like super fudgy. Oh, okay. So can we get one brownie? Yeah. And one Dubai chocolate cake. Dubai chocolate cake. Yeah. Spinach, right? ఓకే. సో మనకి ఫెటా అండ్ స్పినాచ్ ఎంపనాడా అయితే రెడీ అయిపోయింది. సో దీంతోపాటు ఇంకా చాలా ఐటమ్స్ రావాలి. ఇదే మన ఆర్డర్. ఇంకా మొత్తం మన బ్రౌనీ వచ్చేసింది, ఎంచలాడా వచ్చేసింది, అండ్ మన దుబాయ్ చాక్లెట్ కేక్ కూడా వచ్చింది, అండ్ మనం ఆర్డర్ చేసిన కాఫీ కూడా వచ్చింది. అది ఐస్ టీ, వియత్నమీస్ ఐస్ టీ ఇది. సో వియత్నమీస్ కాఫీ ఫేమస్ కాబట్టి వియత్నమీస్ కాఫీ అయితే ఆర్డర్ చేసాము. సో టేస్ట్ ఎలా ఉందో మనం చూసి ట్రై చేసేద్దాం. మనం ఆర్డర్ అయితే తీసేసుకున్నాము, ఇంకా డైరెక్ట్గా వెళ్ళి తినేయడమే. ఇంకా అక్కడైతే మనకి మూవీ రన్ అవుతుంది ఆల్రెడీ. సో మనం ఈ ఆర్డర్ తీసుకొని మనం మూవీ చూస్తూ ఎంజాయ్ చేసాడు. అయితే మనం వియత్నమీస్ కాఫీ అంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉందో తాగి చెప్తాను. కొంచెం చల్లారిపోయిన కాఫీ డెకాషన్లో ఐస్ క్యూబ్స్ వేసినట్టుంది. ఇది ఇలాగే ఉంటుందా లేకపోతే ఏంటి అనేది నాకు తెలియదు, బట్ దట్స్ ఫైన్. ఇది ఒక ఎక్స్పీరియన్స్, బాగానే ఉంది. సో ఇది హ్యాపీ బర్త్డే టు మీ కాదు, జోక్ చేశాను. ఇది బ్రౌనీ, ఆస్టిన్స్ ఫేమస్ బ్రౌనీ అంటే ఇది. సో అసలు ఎలా ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇది లోపలంతా కూడా చాక్లెట్ ఉంది. దీన్ని వార్మ్ చేసి ఇవ్వడం వల్ల మనకి మొత్తం ఫజ్జీలా ఉంది, బాగుంది, నైస్. ఇది ఎలా తినాలి? ఐస్ క్రీమ్ ఇది లోపలది. ఇది మొత్తం చాక్లెట్ చిప్స్ దీనికి ఉన్నాయి. సో ఇది ట్రై చేద్దాము. దీని పేరు నాకు గుర్తులేదు, బట్ క్రీమ్ చాకో రోల్. బాగానే ఉంది, మరీ హై ఇచ్చినంత అయితే లేదు. ప్లేస్ చాలా బాగుంది. ఇప్పుడు వరకు ట్రై చేసిన ఫుడ్ అయితే కొంచెం యావరేజ్, అంటే ఎక్కడైనా దొరుకుతుంది, బట్ ప్లేస్ అయితే బాగుంది. నెక్స్ట్ మన దుబాయ్ చాక్లెట్, దుబాయ్ వైరల్ చాక్లెట్ ఉంది కదా. సో దుబాయ్ వైరల్ చాక్లెట్ కేక్ ఇది. దీని టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దాం. బాగుంది యాక్చువల్లీ. దుబాయ్ చాక్లెట్ నేను ట్రై చేశాను, సేమ్ అలాగే వచ్చింది. ఇది స్ట్రాబెరీ అనుకున్నాను, ఇది స్ట్రాబెరీ కాదు, కాక్రోచ్. సో ఇది స్ట్రాబెరీ అనుకున్నాను, కానీ స్ట్రాబెరీ కాదు, ఇది రాస్బెర్రీ. చాలా చేదుగా ఉంది, బాగుంది, ఓకే. సో ఇది ఫెటా చీజ్ అండ్ స్పినాచ్ ఉంటుంది మధ్యలో. కొంచెం మన పఫే క్రిస్పీగా లేకుండా, అదే మన పఫ్ కొంచెం క్రిస్పీగా లేయర్డ్గా ఉంటుంది కదా, ఇది నార్మల్గా ఉంది అంతే. బాగుంది, ఓకే, నైస్. సో మనకి ఈ డిప్ అయితే ఇచ్చారు. ఈ డిప్లో ముంచుకొని ట్రై చేద్దాం. జస్ట్ కొంచెం ముంచుకుందాం, మనకి టేస్ట్ తెలియదు కాబట్టి. నైస్. సో ఇప్పుడు దాకా ఆర్డర్ చేసిన ఐటమ్స్లో మనం ఫస్ట్ తిన్న చాకో రోల్ ఉంది కదా, అదే బాగుంది.
ఆ చాకో రోల్ తర్వాత కొంచెం ఇది ఎంపనాడా బాగుంది, అంటే మనకి హాట్ ఇష్టం కాబట్టి అది బాగుంది. దుబాయ్ చాక్లెట్ మాత్రం కొంచెం, దుబాయ్ చాక్లెట్ కేక్ మాత్రం కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు, బట్ దట్స్ ఫైన్. ఓవరాల్గా ఫుడ్ అయితే అంత వర్త్ కాదు, బట్ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ సన్ రైజ్ టైంలో ఓపెన్ ఉండదు, సన్సెట్ టైంలో వస్తే మాత్రం నిజంగా వర్త్. అసలు కూర్చొని మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవడానికి, ఫ్రెండ్స్తో సరదాగా వచ్చి మాట్లాడుకోవడానికి అయితే చాలా బాగుంది. సో ఎన్ని కెఫేలకు వెళ్ళినా, ఎన్ని రెస్టారెంట్కి వెళ్ళినా, వీకెండ్ అయితే చౌరస్తాకి వచ్చి పానీపూరి తింటేనే ఎండ్ అవుద్ది మనకి. సో అది గైస్, మన ఫ్రైడే అయితే అయిపోయింది. ఇంకా మొజర్ట్స్ కేఫ్ అనుకున్నంత సేపు లేదు అక్కడ. కాకపోతే ఫుడ్ ఒకటే బాగాలేదు, కానీ అంటే ఫుడ్ బాగాలేదు అని చెప్పడానికి లేదు, బట్ బాగానే ఉంది. అంటే మరీ తినలేనంత వరస్ట్గా లేదు, అబ్బా సూపర్ ఉంది అనేంత బాగా కూడా లేదు. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. సన్సెట్ టైంలో ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిన ప్లేస్ అది. సో అండ్ క్రిస్మస్ టైంలో లైటింగ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. సో అంతే గైస్ ఈరోజుకి వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్.